హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక మహాలక్ష్మి అయితే తను తీసుకున్న నిర్ణయాన్ని ఇంట్లో అందరికీ చెప్తుంది. ఒక్కసారిగా మహాలక్ష్మి విడాకులనేసరికి అందరూ కూడా షాక్ అయిపోతారు. ముఖ్యంగా మాధవ అయితే, ఏంటమ్మా నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు అని అంటుంటే, అవును పెద్ది, ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు. ఎందుకంటే నిజానికి చక్రి నేను చేసుకున్న పెళ్లి నిజమైంది కాదు, కానీ ఈ పెళ్లి సమాజం దృష్టిలో నిజమైనది. అందుకే ఈ పెళ్లి నుంచి బయటపడ్డం కోసమే విడాకులు తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి ఇక మహా మాట్లాడిన మాటలకి ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు. ముఖ్యంగా కన్నా అయితే, అంటే విడాకులు తీసుకున్న తర్వాత నువ్వు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతావా వదనా అని అడగడంతో ఆ మాటలకి ఇక మహాలక్ష్మి అయితే, రే కన్నా ఏంట్రా ఆ మాటలు? చూడు, నేను తీసుకుంటుంది కేవలం మీ అన్నయ్యకి నాకు మధ్యలో ఎటువంటి బంధం లేదని సమాజానికి చెప్పటానికే, అంతేగాని ఇలా మీ అందరికీ దూరం అవడానికి కాదు. ఇంకెప్పుడు అలా మాట్లాడకు అంటూ ఇక మహాలక్ష్మి అయితే కన్నాకి నచ్చ చెప్తుంది. ఇంకా ఇది ఇలా ఉండగా చక్రి మాత్రం, అవును, ఎవ్వరి మనసుని బాధ పెట్టకూడదు, కానీ ప్రేమించిన వాడి మనసుని మాత్రం అర్థం చేసుకోవడం చేత కాదు అంటూ ఇక చక్రి తన మనసులో బాధపడుతూ ఉంటాడు. ఇక మహా అయితే చక్రి వైపు చూసి, వెళ్దామా అని అడగడంతో ఇక వెళ్ళక చస్తానా అంటూ మహాలక్ష్మి చక్రితో కలిసి ఇంకా లాయర్ దగ్గరికి అయితే వెళ్తారు. అక్కడ లాయర్ మహాలక్ష్మి చక్రిని చూసి, ఏంటమ్మా మీ ఇద్దరిని చూస్తుంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళ కనిపిస్తున్నారు అని అడగడంతో, ఎంత పెళ్ళైతే ఏం లాభం, మేము చివరికి విడాకుల దగ్గరికి వచ్చేసాం కదా అంటూ ఇక చక్రి మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా మహాలక్ష్మి చక్రి వైపు కోపంగా చూస్తుంది. నేనేమన్నానండి, మనం వచ్చింది విడాకుల కోసమే కదా, అదే ఆయనకి అర్థమయ్యేలా చెప్తున్నాను అంటూ ఇక చక్రి అయితే చిరాకుగా మహాలక్ష్మితో మాట్లాడతాడు. ఇక మహా అయితే చక్రి మాటల్ని పక్కన పెట్టి ఇక మా ఇద్దరికి మ్యూచువల్గా డైవర్స్ కావాలని లాయర్ని అడగడంతో ఇక లాయర్ అయితే, ఏంటమ్మా మీకు పెళ్ళై ఎన్నాళ్ళైంది అని అడగడంతో ఇక మహాలక్ష్మి అయితే, పెళ్ళై మాకు 4 నెలలయ్యిందని చెప్తుంది. ఒక్కసారిగా లాయర్ షాక్ అయిపోతారు. చూడండి, మీరు 4 నెలలకే నీ భర్త నుంచి విడిపోవాలి అనుకుంటున్నారంటే అతను నిన్ను చాలా హింసిస్తున్నాడు కదా అని అడగడంతో, అలాంటిదేదీ లేదు, తను చాలా మంచివాడు, నన్ను అతను ఏ రకంగానూ ఇబ్బంది పెట్టట్లేదు అని అడగడంతో ఒక్కసారిగా లాయర్ అయితే షాక్ అయిపోతుంది. మరి ఎందుకు విడిపోవాలనుకుంటున్నారు? మీది ప్రేమ పెళ్లి కాదా? పెద్దలు కుదిర్చిన పెళ్ళా? ఒకరికొకరికి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నారా అని అడగడంతో ఇక ఇద్దరు ఒకరినొకరు చూసుకుని, అదేం లేదు, ఆయన నా ఇష్టపూర్వకంగానే నా మెడలో తాళి కట్టాడు అంటూ ఇక మహాలక్ష్మి అయితే అమాయకంగా చక్రి వైపు చూస్తూ ఇంకా లాయర్తో మాట్లాడుతుంది. మహాలక్ష్మి ఏమడిగినా సరే చక్రి గురించి ఏ తప్పు చెప్పకుండా ఇక తను చెప్పే సమాధానంతో లాయర్ మరింత ఆశ్చర్యపోతుంది. ఇక కొద్దిసేపు చక్రిని పక్కన కూర్చోమని చెప్పి ఇక మహాతో, చూడండి, తన వల్ల మీకు ఎట్లాంటి ప్రాబ్లం లేదంటున్నారు, పైగా అతన్ని ఇష్టపడే పెళ్లి చేసుకున్నానంటున్నారు, మరి ఏంటిదంతా? ఆయన పెళ్ళై కనీసం సంవత్సరం కూడా కాలేదు, 4 నెలలకే ఇలా విడాకులంటూ వచ్చేశారు. చూడండి, మీ ఇద్దరికి ఒకసారి కౌన్సిలింగ్ ఇప్పిస్తాను, మీరిద్దరూ కలిసి ఉండడానికి ప్రయత్నించండి అని అంటుంటే ఇక మహా అయితే, చూడండి, అతనికి నాకు సెట్ కాదు, ఆయన నేను విడాకులు తీసుకోవాలని ఇక్కడికి వచ్చాం, ఆయన ఇద్దరికి ఇష్టమైనప్పుడు ఇలా మీరు ఎన్ని ప్రశ్నలు ఎందుకేస్తున్నారు అంటూ మహా అయితే ఇంకా లాయర్ని అడుగుతూ ఉంటే ఒక్కసారిగా లాయర్, చూడండి, విడిపోవడానికి మీరు మా దగ్గరకు వచ్చారు, మీరు అడగగానే ఇచ్చేయడానికి అవేమీ మా విడాకులు కాదు, విడాకులు నాకు చెప్పినట్టుగా జడ్జి గారికి చెప్తే ఆయన ఊకొట్టి
గంగరెద్దులా తల ఊపి మీరడిగిన విడాకులు ఇచ్చేస్తారని అనుకుంటున్నారా? చూడండి, ఇటువంటి రీజన్స్కి నేనే కాదు, ఎక్కడా కూడా మీకు విడాకులు రానే రావు. చూడండి, మీరు చెప్పే కారణాలు బలంగా ఉండాలి. మీ భర్త నిన్ను ఏ రకంగా హింసించినప్పుడు మరి అతని నుంచి ఎందుకు విడాకులు కోరుకుంటున్నావో దానికి బలమైన కారణం చూపించాలి అంటూ ఇక లాయర్ అయితే మహాతో చెప్పడంతో ఇక మహాలక్ష్మి, చూడండి, అతను మంచివాడే, కానీ అతనితో కలిసి నేనుండలేను. నా గోల్ వేరు. అతన్ని పెళ్లి చేసుకోవాలని, అతనితో కలిసి జీవితాన్ని పంచుకోవాలని నేను అనుకోలేదు. ఏదో అనుకోకుండా మా పెళ్లి జరిగిపోయింది. దయచేసి నాకు విడాకులు ఇప్పించండి అంటూ ఇక మహా అడుగుతూ ఉంటే ఇక లాయర్ తన మాటల్ని విన్న తర్వాత ఒకసారి అతనితో కూడా మాట్లాడాలి అంటూ ఇక చక్రిని పిలవమంటుంది. మహాలక్ష్మి చక్రి దగ్గరికి వెళ్ళి, చూడండి, నేను మీ గురించి చెప్పవలసినవన్నీ చెప్పాను. మీరు కూడా ఈ విడాకులు ఇష్టమేనని ఆవిడతో చెప్పండి. అప్పుడు ఖచ్చితంగా మనకి విడాకులు వచ్చేస్తాయంటూ ఇక మహా అయితే చక్రికి చెప్పి తను అక్కడ కూర్చుంటుంది. ఇక లాయర్ చక్రితో మాట్లాడిన ప్రతి మాటకి చక్రి నుంచి ఎటువంటి సమాధానం ఉండదు. ఇక ఫైనల్గా ఆ లాయర్ అయితే, చూడు బాబు, నిన్ను చూస్తుంటే నువ్వు అమ్మాయిని వదులుకోవాలి అనుకోవట్లేదని అర్థమవుతుంది. కానీ తను నీ నుంచి విడాకులు కోరుకుంటుంది. పైగా నీతో కలిసి ఉండాలని తన మనసులో ఏమాత్రం ఆశ కోరిక లేవు. మరి అట్లాంటప్పుడు ఇంకా చక్రి పరిస్థితిని అర్థం చేసుకుని, చూడండి, మీకు విడాకులు రావడానికి నేను ఇంకొక 2 నెలలు ఆపుతాను. ఈలోపు తన మనసు గెలుచుకోవడానికి ప్రయత్నించు అంటూ ఇక లాయర్ అయితే చక్రికి కాస్త హెల్ప్ చేసేలా మాట్లాడటంతో ఇక చక్రి తెగ సంబరపడిపోతాడు. అలాగే ఇద్దరి ఆధార్లు తీసుకుని ఇక వాళ్ళిద్దరికి విడాకుల కోసం అప్లై చేస్తూ సంతకాలు పెట్టిస్తుంది. తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఇక బయటికి రావడంతో మహాలక్ష్మి చక్రితో మాట్లాడుతూ, ఇంతకీ ఆవిడ ఏం మాట్లాడింది అని అడగడంతో ఇక చక్రి, మీరేం మాట్లాడారో నేను కూడా అదే మాట్లాడాను. అయినా మీరు కోరుకున్నట్టుగానే విడాకులు వచ్చేస్తున్నాయి కదా, మరి హ్యాపీనే కదా, కాస్త నవ్వచ్చుగా అని అడగడంతో ఇక మహాలక్ష్మి అయితే చిన్నగా నవ్వుతూ చక్రి వైపు చూస్తుంది. చక్రి మాత్రం చాలా బాధగా కనిపిస్తాడు. అలా ఇద్దరు కూడా బాధపడుతూనే అలా ఒక ప్లేస్కి అయితే వస్తారు. ఇక చక్రి అయితే, ఏవండి, కొద్దిసేపు ఇక్కడే ఉందామా అని అడగడంతో ఇక మహాలక్ష్మికి కూడా ఆ ప్లేస్ నచ్చడంతో తను కూడా చక్రితో పాటు అక్కడే కూర్చుని ఉంటుంది. కానీ చక్రి నోటి నుంచి ఒక్క మాట కూడా రాకపోవడంతో మహాలక్ష్మి, ఏంటి, ఎప్పుడు చూడు లొడ మాట్లాడేవారు, మరి ఏం మాట్లాడకుండా ఇలా మౌనంగా ఉన్నారేంటి అని అడగడంతో, ఎందుకులేండి, ఏం మాట్లాడినా మీకు కోపం వస్తుంది, ఎందుకు ఇలా నోరు మూసుకుంటేనే మంచిది అంటూ ఇక చక్రి అయితే మహాతో మాట్లాడుతూ ఉంటే ఇంతలో అక్కడికి కొంతమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళైతే వస్తారు. ఒక్కసారిగా వాళ్ళని చూసిన చక్రి, నువ్వు అంటూ అతను ఇంతకు ముందే తెలిసినట్టుగా మాట్లాడడంతో ఇక అతను కూడా, అవునండి, నేను యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాను అంటుంటే ఇక చక్రి, నేను మీ సబ్స్క్రైబర్ని, మిమ్మల్ని నేను చాలాసార్లు చూశాను అని చెప్పి ఇక చక్రి అయితే అతనితో చాలా సరదాగా మాట్లాడుతూ ఉంటే పక్కన ఉన్న మహాలక్ష్మి మాత్రం బిత్తర చూపులు చూస్తుంది. ఇక చక్రి అతనితో మాట్లాడుతూ, ఏంటి ఇలా వచ్చారు? మేం కొంతమంది కపుల్స్ని కలిసి వాళ్ళు ఒకరిష్టాలని ఒకరిని తెలుసుకుని వాళ్ళిద్దరికీ మేము మంచి గిఫ్ట్ ఇస్తాం అని చెప్పి ఇక అతను చెప్పిన మాటలకి మేం కూడా కపుల్సే, మరి మమ్మల్ని కూడా మీరేం ప్రశ్నలు వేయాలో అడగాలనుకుంటున్నారో అడగండి అంటూ ఒక్కసారిగా చక్రి అయితే అతనితో చెప్పేసరికి మహాలక్ష్మి కోపంగా చక్రి వైపు చూస్తుంది. ఇక చక్రి, సారీ అండి, సారీ, మర్చిపోయాను, మీరు మరెవరైనా కపుల్స్తో మాట్లాడండి అంటూ ఇక చక్రి మాట్లాడుతూ ఉంటే అతను మాత్రం, లేదు మీతోనే మాట్లాడతాను, ఎలాగో మీరు కపుల్సే కదా,
పైగా మిమ్మల్ని చూస్తుంటే న్యూ కపుల్స్లా కనిపిస్తున్నారు. మరి మీరు మేము అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్తారనుకుంటున్నాం అంటూ ఇక అతనైతే మహాలక్ష్మిని అలాగే చక్రిని చూస్తూ అడగడంతో ఇక మహా ఏమనలేక సరే అని తల ఊపుతుంది. ఇక అతనైతే మహాలక్ష్మికి ఇష్టమైన రంగు అలాగే మహాలక్ష్మికి నచ్చిన ఫుడ్ ఇక మహాలక్ష్మికి ఇష్టమైన హీరో అంటూ ఇక మహాలక్ష్మి ఇష్టాలన్నీ చక్రిని ఒక్కొక్కటిగా అడుగుతూ ఉంటే చక్రి కూడా మహాలక్ష్మి ఇష్టాలని ఒక్కొక్కటిగా చెబుతూ ఉంటాడు. ఒక్కసారిగా ప్రతి దానికి కూడా మహాలక్ష్మి రియాక్షన్ ఆశ్చర్యపోతున్నట్టుగా చూస్తుంది. ఇవన్నీ చక్రికి ఎలా తెలుసు అన్నట్టుగా ఇక మహాలక్ష్మి అయితే అలానే చూస్తుంది. ఇక చక్రి కూడా మహాలక్ష్మి ఇష్టాలన్నింటినీ చెప్పి ఇక తను అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పి ఆ రౌండ్లో అయితే గెలిచేస్తాడు. తర్వాత మహాలక్ష్మి వంతొస్తుంది. ఇక మహాలక్ష్మిని కూడా చక్రికి ఏవైతే ప్రశ్నలు వేశారో అవే ప్రశ్నలు అడుగుతూ ఉంటే తనకి ఏవో కొంత తెలిసి తెలియనట్టుగా చెబుతూ ఉంటుంది. అందులో ఒకటి కూడా సరైంది లేకపోయినా సరే అన్నింటికీ కూడా చక్రి తల ఊపుతూ తను చెప్పిన ప్రశ్నలు కూడా కరెక్టే అన్నట్టుగా ఇక అతన్నైతే నమ్మిస్తాడు. అతను మాత్రం మేడం మీరు చెప్పిన ప్రతి ప్రశ్నలో కూడా సార్ మిమ్మల్ని సమర్థిస్తూ అడ్జస్ట్ అవుతున్నారు. ఇక మీ ఇష్టాలే తన ఇష్టాలు అన్నట్టుగా సార్ మిమ్మల్ని చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. నిజానికి ఇంత మంచి హస్బెండ్ దొరికినందుకు మీరు రియల్లీ లక్కీ అంటూ అతనైతే ఇక మహాలక్ష్మి గురించి మాట్లాడుతూ చక్రిని పొగిడేస్తూ ఉంటాడు. ఇక మహా ఏం మాట్లాడలేక నవ్వుకుంటూ సైలెంట్గా తల కిందకి దించుకుంటుంది. కానీ తన ఇష్టాల గురించి చక్రికి ఎలా తెలుసా అని మహాలక్ష్మి ఆశ్చర్యపోతుంది. ఇంతలో అతను వాళ్ళకిద్దరికీ ఒక బొకేనైతే ఇచ్చి ఆ బొకేతో చక్రికి మహాలక్ష్మికి ప్రపోజ్ చేయమని చెప్తాడు. ఇక చక్రి అయితే ఆ బొకేని పట్టుకుని మహాలక్ష్మికి మోకాళ్ళ మీద నుంచుని మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడే నేను మిమ్మల్ని ప్రేమించడం మొదలుపెట్టాను. నా జీవితంలో పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్నే చేసుకోవాలి అనుకున్నాను. కానీ ఆ దేవుడు నా మాటని నా మొరని ఆలకించాడేమో. అందుకే నేను ఏదైతే కోరుకున్నానో అదే జరిగింది. నాకే తెలియకుండా మీరు నా జీవితంలోకి అడుగు పెట్టేశారు. మీ మెడలో తాళి కట్టిన అనుక్షణం నాకు ఒక తీపి జ్ఞాపకం అంటూ ఇక చక్రి అయితే మహాలక్ష్మిని గొప్పగా పొగుడుతూ ఇక మహాలక్ష్మిని తను ఎంతగా ప్రేమిస్తున్నాడో ఎంతగా ఆరాధిస్తున్నాడో తన మీద ఎంత గౌరవం ఉందో ఆ మాటలతో చెప్పి మహాలక్ష్మికి బొకేనైతే ఇస్తాడు. ఇక చక్రి మాటలకి మహాలక్ష్మి అయితే తనకి తెలియకుండానే తను కూడా చక్రి ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తూ తన చేతిలో ఉన్న ఆ బుకేని తీసుకుంటుంది. ఇక చక్రి ఒక్క క్షణం నిజంగానే మహాలక్ష్మి తన ప్రేమని యాక్సెప్ట్ చేసేసిందేమో అన్నట్టుగా తెగ సంబరపడిపోతాడు. ఇక అక్కడి నుంచి వాళ్ళిద్దరూ అలా వెళ్తూ వెళ్తూ మహాలక్ష్మి చూడండి మనిద్దరం కపుల్స్ అని వాళ్ళకెందుకు చెప్పారు, అసలు ఏంటి దంతా అంటూ మహా అయితే చక్రిని అడుగుతుంటే చక్రి సారీ అండి, ఇదంతా వాళ్ళకి ఎందుకులే చెప్పడమని అనుకున్నాను. కానీ మీరింత మాట అన్నాక ఇప్పుడే వెళ్ళి మనిద్దరం విడాకులు తీసుకుంటున్నామని ఇప్పుడే లాయర్ దగ్గరికి వెళ్ళొచ్చామని అతనితో చెప్పేస్తాను అంటూ ఇక చక్రి అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళబోతుంటే ఒక్కసారిగా మహాలక్ష్మి చక్రి చెయ్యి పట్టుకుని అయినా మన పర్సనల్స్ అతనికెందుకు చెప్పాలి, ఏం వద్దులే, అయినా నాకు ఏదిష్టమో అన్నీ మీకు ఎలా తెలుసు, నా ఇష్టాలన్నింటినీ మీరు ఎలా చెప్పగలిగారు అని చెప్పడంతో ఇక మహా మాటలకి చక్రి తనను తను నవ్వుకుంటూ చూడండి నేను మీ ఇంట్లో డ్రైవర్గా వచ్చిన దగ్గర నుంచి మీరు మాట్లాడే ప్రతి మాట వింటున్నాను. మరి మీ ఇష్టాల గురించి ఆ మాత్రం తెలుసుకోలేనా? చూడండి మీతో ఇన్నాళ్ళు ట్రావెల్ చేశాను, మీ ఇష్టాల గురించి తెలుసుకోకపోతే మరి మిమ్మల్ని ఎలా అర్థం చేసుకుంటాను అంటూ ఇక చక్రి మాట్లాడుతూ అయినా మీరేంటండి కనీసం నాకు నచ్చిన వాటిలో ఒక్కటి కూడా చెప్పలేదు అని అంటుంటే అయినా
మీకేదిష్టమో, మీకేం నచ్చుతుందో, మీ హాబీస్ ఏంటో నాకెలా తెలుస్తాయి అంటూ ఇక మహా అయితే చక్రిని అడుగుతూనే ఆ బుకేలో ఉన్న ఫ్లవర్స్ అన్ని కూడా రెక్కలు తుంపి రోడ్డు మీద వేసి ఇక అక్కడే నేల మీద పడేస్తుంది. అలా పడేసిన మహాలక్ష్మిని చూసి చక్రి కాస్త బాధపడతాడు. కానీ నిజానికి మహాలక్ష్మి కూడా చక్రి మాట్లాడిన ప్రతి మాటని గుర్తు చేసుకుంటూ నిజంగానే చక్రి తనని ప్రేమిస్తున్నాడా అని చెప్పి ఆలోచించడం మొదలు పెడుతుంది. ఇక ఇది ఇలా ఉండగా ఇంట్లో మాధవ అయితే వంట పూర్తయింది, అందరూ భోంచేద్దురా అని చెప్పి అందర్నీ పిలవడంతో ఇక అందరూ కూడా భోజనానికి వస్తారు. కానీ కేశవ మోహంలో అస్సలు సంతోషం కనిపించదు. ఇంకా కేశవని చూసిన మహాలక్ష్మి, ఏంటి ఈరోజు మీ బైక్ రిపేర్ చేయడం కంప్లీట్ అవ్వలేదా? ఇస్తానన్న వాళ్ళకి టయానికి బైక్ ఇవ్వలేదా అంటూ ఇక మహా అయితే కేశవని అడుగుతూ ఉంటే అక్కడే ఉన్న కన్నా అయితే, అది కాదు వదినా, ఈరోజు బస్సు డేట్కి రాలేదేమో, అందుకే కేశవన్నయ్య మొహం ఇలా వెలవెలపోతుందేమో అంటూ ఇక కన్నా మాట్లాడిన మాటలకి ఒక్కసారిగా కేశవ, రేయ్ మర్యాదగా నోరు మూసుకొని అన్నం తిను, నా గురించి నీకెందుకు అంటూ చాలా గట్టిగా మాట్లాడడంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోతారు. ఇక మాధవ అయితే, కేశవ ఏమైందిరా, ఎప్పుడు లేంది కన్నా మీద అంత కోపాన్ని చూపిస్తున్నావు అని అంటుంటే, చూడన్నా వీడెలా మాట్లాడుతున్నాడో, నా మనసేం బాగాలేదు, అయినా అది అర్థం చేసుకోకుండా వీడు ఎలా మాట్లాడుతున్నాడో నువ్వే వింటున్నావు కదా అంటూ ఇక కేశవ అయితే కన్నా గురించి మాధవ్తో మాట్లాడుతుంటే ఇక మాధవ, రే నీ మనసు బాగాలేదు అంటున్నావు, అంటే ఏమైంది అని అడగడంతో, ఏం లేదులే అన్నా, ఏదో ఆలోచిస్తూ అలా మాట్లాడేశాను అంతే, అయినా నాకిప్పుడు ఆకలిగా లేదు, తర్వాత భోంచేస్తాను అంటూ ఇక అక్కడి నుంచి లేచి బయటకైతే వెళ్ళిపోతాడు. ఒక్కసారిగా కేశవ అలా బయటకు వెళ్ళిపోవడం గమనించిన మహాలక్ష్మి అయితే చక్రి వైపు చూసి కళ్ళతో సైగ చేస్తుంది. అలా ఇద్దరు కూడా కేశవ దగ్గరకైతే వెళ్తారు. ఇక మహా అయితే కేశవని ఏమైంది అన్నట్టుగా అడగడంతో ఇక కేశవ, ఏం కాలేదు, అయినా నాకేమవుతుంది అంటూ ఇక వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఇక చక్రి అయితే కేశవ భుజం మీద చేయివేసి, రేయ్ నువ్వెప్పుడు ఎలా ఉంటావో నాకు తెలుసు, ఏమైంది, ఆ అమ్మాయితో ఏమన్నా గొడవ పడ్డావా అని అడగడంతో, లేదు తనతో నాకేం గొడవలేదు, కానీ ఉదయం వాళ్ళ నాన్న అంటూ ఇక జరిగిందంతా కూడా కేశవ చక్రికైతే చెప్తాడు. ఒక్కసారిగా జరిగింది విన్న మహాలక్ష్మికి గతంలో ప్రతాప్ కూడా తన విషయంలో చేసిన ఆ గొడవలు గుర్తుకొచ్చి కాస్త మహాలక్ష్మి బాధపడుతుంది. అది గమనించిన చక్రి, ఎవండి ఏంటండి మీరు కూడా ఇలా అయిపోతున్నారు, వాడికేదో నచ్చ చెప్తారు అనుకుంటే మీరు ఏం మాట్లాడలేదంటండి అంటూ ఇక కేశవ అయితే కేశవ వైపు చూస్తూ చక్రి మాట్లాడిన మాటలకి మహా అయితే, చూడు నువ్వు నిజంగానే తనని ప్రేమిస్తే, తాను కూడా నిన్ను అంతే ఇష్టపడితే ఇలా దొంగచాటుగా కలుసుకోవడం దేనికి, అందరం కలిసి వాళ్ళింటికి వెళ్ళి తనని నీకిచ్చి పెళ్లి చేయమని అడుగుదాం అని చెప్పడంతో ఒక్కసారిగా కేశవ, ఏమంటున్నారండి, ఇప్పుడే పెళ్ళి అది ఇదంటే అసలే మాధవన్నయ్యకి పెళ్లి కాలేదు, పైగా అన్నయ్యకి కాకుండా వీడు పెళ్లి చేసుకున్నాడని ఊర్లో అందరూ నలుగురు 4 రకాలుగా మాట్లాడుతున్నారు, ఇప్పుడు మళ్ళీ నాకు పెళ్ళంటే అని ఇక కేశవ మాట్లాడుతుంటే కేశవ మాటలకి మహాలక్ష్మి, చూడండి ఒక ఆడపిల్లని అలా రోడ్డు మీద వాళ్ళ నాన్నగారు అనేసి మాటలన్నారంటే ఆయన మనసు ఎంత గాయపడి ఉంటుందో అర్థం చేసుకోగలను, కానీ ఆ అమ్మాయి మనసులో ఏముందో ఆయన కూడా అర్థం చేసుకోవాలి కదా అంటూ ఇక మహా అయితే అక్కడి నుంచి వెళ్తూ వెళ్తూ, చూడండి నిజంగానే తనని అంతగా ఇష్టపడి ఉంటే వదులుకోకండి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా మహా అన్న మాటలకి చక్రి మనసుకు తాకుతాయి. నేను కూడా మిమ్మల్ని అంతకంటే ఎక్కువగానే ఇష్టపడ్డాను, మరి మిమ్మల్ని అంత ఈజీగా ఎట్లా వదిలేస్తానండి,
మీరు నా నుంచి విడిపోవాలి అనుకుంటున్నారు, కానీ నేను మాత్రం మీతో జీవితాంతం కలిసి ఉండాలి అనుకుంటున్నాను. ఎన్నటికీ మీరు నా నుంచి దూరం కాలేరు అంటూ ఇక చక్రి తన మనసులో మహా గురించి ఆలోచిస్తూ కేశవుని పట్టించుకోవడం మానేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక రానున్న ఎపిసోడ్స్ లో చక్రి మహా మనసులో ప్రేమని ఎలా పుట్టిస్తాడు, మహాకి అలాగే చక్రికి మధ్యలో ప్రేమ ఎలా మొదలవబోతుంది, ఇలాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్.